వచ్చింది మేడం. అదే లేకపోతే ఆఫ్ చేసి ఆన్ చేసినా వస్తుందండి ఓకే అందుకు. ఓకే 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 ఓకే, నేను ఆడియో ఆఫ్ చేసేస్తున్నాను ఇది. ఓకే మేడం. డీప్ బ్రీతింగ్. ఓ ఓ ఓ ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. ఇంకోటి నా ప్రేయర్ అయిపోయి క్లోజ్ అయ్యి నాది అయిపోయాక స్టార్ట్ చేయండి. నాతో పాటు వద్దు, కన్ఫ్యూజ్ ఉంది. స్టార్ట్ చేయండి. కాయకల్ప. అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వస. రిలీజ్ ఓజస్వస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. సర్టెన్ బ్రీతింగ్. చేస్తాను. స్లోలీ నిలబడి కొన్ని ఫస్ట్ ఇది చేద్దాం. తప్పగా చేస్తాం. స్లోలీ రిలాక్స్. కట్ సౌందర్య.
ఇంకా వీలైతే బాణాల మీద ఆ చివరికల్లా పెట్టేసి తిప్పి చూడొచ్చు. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఛాతీ ఎదురుగా. డీప్ బ్రీత్. బ్రీత్ అవుట్. రెండు మోచేతులు ఛాతీ ఎదురుగా ఉంచి శ్వాస తీసుకుని శ్వాస వదిలి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. 2 చేతులు చాపి మేరుదండ ముద్ర. సైడ్కి పక్కకి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. మెడ చేతి జబ్బులు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ దృష్టి కేంద్రీకరించండి. శ్వాస భారంగా ఉంటే ఆ భారమైన శ్వాసను గమనించండి. మీరుగా శ్వాసలు తీసుకోవాల్సిన పని లేదు. స్లోలీ రిలాక్స్. పిడికిలు బిగించి రైట్ సైడ్కి. లెఫ్ట్. పిడికిలు నిలబెట్టి ఫార్వర్డ్ బ్యాక్. మణికట్టు దగ్గర బెండ్ చేసి. ఎడమ చేయి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. స్లోలీ రిలాక్స్. గణేష్ ముద్ర. ఛాతీ ఎదురుగా. స్లోలీ రిలాక్స్. చేయి మార్చు. లాగుతూ ఉండండి. మీరు ఇది ఎంత లాగుతూ ప్రెషర్ ఇస్తారో మీ థొరాసిక్ రీజియన్లో ఉన్న వెన్నుపూసకి చాలా చక్కగా ఆరోగ్యంగా మంచి ఎనర్జీ అవుతుంది. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. 2 చేతులు మణికట్టు. ఒక చెయ్యి రెండో చెయ్యి మణికట్టు దగ్గర పట్టుకొని బ్యాక్ స్ట్రెచ్. రిలాక్స్. చెయ్యి మార్చండి. రిలాక్స్. 2 అరచేతులు మోచేతుల దగ్గర నుంచి లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4
1, 2, 3, 4. Slowly relax. రెండు చేతులు ఇంటర్లో. Deep breathing stretch. Left, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. Forward, back. Up, down. ఇవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చాలా చాలా బాగా హెల్ప్. తల ఎడం భుజం కుడి భుజం ఆనిస్తూ స్లోలీ రిలాక్స్. తల ఎడం భుజం కానించి బ్యాక్ టీత్, రైట్ భుజం కానించి రైట్ టీత్ కొంచెం వెనక్కి విరుస్తూ. Slowly relax. Forward, right side, left up, left right out. Slowly relax. Rotation. Reverse. Slowly relax. రెండు చేతులు రాపి చూసుకుని నిల్వచ్చిన వేడిని భుజాలు మెడ మీద పాము. కాలర్ బోన్ దగ్గర రెండు అరచేతులు ఈ విధంగా క్రాస్గా పెట్టి అప్. రెండు పెదాలు కలిపి పక్షిమూతిలాగా. తల లెఫ్ట్కి తిప్పి అప్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రైట్ సైడ్ టర్న్ అప్. Slowly relax. 45 degrees angle, 45 degrees left. ఇలా ఈ స్ట్రైట్ గీత గీస్తే దీన్ని 90 degrees అంటారు. సో ఈ రెండింటికి మధ్యలో ఉండే గీత అది ఆ డైరెక్షన్ అంతవరకే తిప్పాలి. దీన్ని 45 degrees అంటారు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రైట్ సైడ్ 45 degrees. Slowly relax. Observe. Slowly relax. నిలబడి కొన్ని వామప్స్ చేద్దాం. మర్చిపోయే కాయకల్ప. నిలబడి కాయకల్ప. గోడ కానుకొని కాలుమెడాలు లేపి అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. చెయ్యి మార్చి అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. స్వైసో
ఫస్ట్ స్టెప్ రెండు చేతులు ఎదురుగా, సెకండ్ స్టెప్ రెండు చేతులు వెనక్కి, థర్డ్ స్టెప్ కాలు మెడ లేపుతూ మూడు కలిపి వస్తాయి. అగైన్ రైట్ సైడ్. Again right side. Slowly relax. కళ్ళు మూసుకొని తాళ పిక్కలు ఛాతీ భాగాన్ని గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ ముచ్చుతారు. అప్, అప్, అప్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య బాగా దూరం. రెండు చేతులు ఎదురుగా, నడుము కింద భాగం లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. స్లోలీ మెడకి లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధచక్రాసనం. కాళ్ళ మధ్య దూరం. రెండు చేతులు నడుము దగ్గర వెనకాలగా. శ్వాస తీసుకుని శ్వాస వదిలి స్ట్రైట్. బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళ మీద, రెండు కాళ్ళు దగ్గరగా, రెండు చేతులు ఇంటర్లో. తాడాసన్. డీప్ బ్రీత్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్. Slowly relax. Tiyak Tadasana. శ్వాస తీసుకుని స్ట్రెచ్. లెఫ్ట్, 2, 3, 4, 1, 2, 3, 4, 1,
3, 4. Slowly relax. న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు బాడీకి వీటిలా శ్వాస తీసుకుంటుగా, శ్వాస వదిలేస్తుగా. 6 to 10. రెండు చేతులు చాలు, శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ రెండు చేతులు ఎదుగుతాయి కలుపుతూ. స్లోలీ రిలాక్స్. కుడిచే 5 వేళ్ళు ముక్కుడు ముద్ర, 5 వేలు టిప్స్ కలిపి క్లాక్ హ్యాండ్స్. రివర్స్. ఎడమ చేయి. రివర్స్. ఆల్టర్నేట్. కుడి కాలు కుడి చేయి ముందు. బ్యాక్ రొటేషన్. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎదురుగా, శ్వాస తీసుకున్న శ్వాస వదిలేస్తుట. రివర్స్. స్లోలీ రిలాక్స్. మెడ దగ్గర నుంచి చేతుల చివరి భాగాల వరకు ఒక్కొక్క భాగాన్ని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. Slowly relax. Sit-ups. Deep breathe in, breathe. రెండు చేతులు ఎదురుగా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్. రెండు చేతులు నమస్కారం. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మోకాళ్ళు ముడుస్తూ. రెండు అరచేతులు మోకాళ్ళ మీద ఉంచి తల ఎదురుగా చూస్తూ మోకాళ్ళు రొటేషన్. రివర్స్. స్లోలీ రివర్స్. నడుము చేయి మర్చిపోయి. ఎడమ కాలు. కాలు మెడలు. పాదం గుండ్రంగా. రివర్స్. ఎడమ కాలు.
రివర్స్. మిగతా కూర్చోరు. కాలు పట్టు వేలు కలిపి రెండు కాలు మెడలు కలిపి కుడి కాలు పాదాన్ని క్రాస్గా డౌన్, అప్, క్రాస్, అప్. ఎడమ కాలు స్లోలీ రిలాక్స్. కట్ చక్ర, కట్ సౌండ్, కట్ చక్రాసనం. ఇంకొక 2 సెట్స్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. కాళ్ళ మధ్య బాగా దూరం, రెండు బొట్టన వేళ్ళని కలిపి ఎడమవైపు తిరుగుతూ కుడి కాలు పాదం ఎత్తు, వేళ్ళ మీద ఎత్తు. స్లోలీ స్పైనల్ అడ్జస్ట్మెంట్. స్లోలీ రిలాక్స్. ఒక ఆయన పాములపర్తి రామారావు గారు అని ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయుర్వేదం పేరు మోసిన పెద్ద డాక్టర్. రూపాయి డబ్బులు తీసుకోకుండా ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పటికీ కూడా. ఆయన వరంగల్. అయితే ఆయన చేతుల్లో ఏం లేదు ఆయన చేసేదంతా. వెన్నుపూసని ఎక్కడైతే నొప్పి ఉందో అనేది చెప్తారు. ఆయనకి దేవుడిచ్చిన గిఫ్ట్ లాగా ఆ విద్య వచ్చింది. ఇలా రెండు చేతులు వేళ్ళు ఇలా పెట్టేసి ఇట్లా అంటాడంట. అంతే, 1 minute కూడా కాదు, హాఫ్ మినిట్లోనే వాళ్ళకి వెన్ను నొప్పులు కానీ అన్నీ మాయమైపోతున్నాయంట. జస్ట్ ఇట్లా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను? అందుకని. ఎందుకంటే మన వెన్నుపూస గురించి మనకే బాగా తెలుస్తుంది. ఇంకా అసలు ఆయనకే తెలిసిందంటే మనకి ఇంకెంత బాగా అర్థం చేసుకోవచ్చు. మన వెన్నుపూసలో డిస్కులు ఎక్కడైనా కొంచెం పక్కకి వెళ్ళినట్టున్నా రోజు ఇలా చేస్తున్నాం అనుకోండి, రోజులో లేదు ఇవాళ కొంచెం ఎముక ఎక్కువగా టచ్ అవుతుందో లేకపోతే కొంచెం పక్కకు వచ్చిన ఏదో మనకి ఒక ఐడియా వెళ్ళిపోతూ ఉంటుంది రోజు చేస్తుంటే. సో అందుకోసం చెప్పాను. అసలు ఆయన ఏమి ఇవ్వరంట, ఇలా అన్ని ఇట్లా పెడతాడంట. ఇంతే, ఇట్లానే వస్తుంది. అయిపోయింది. అందరూ క్యూలు కడుతున్నారు. అపాయింట్మెంట్ దొరకాలంటే 3 నెలలు. మందులు కూడా ఇస్తారులే, కాకపోతే అసలు 2-3 సిట్టింగ్లకే ఆయనకి ఇలా ఇలా అనగానే పోతుంది. వరంగల్. కావాలంటే ఫోన్ నెంబర్ ఉంది, ఇంటర్వ్యూలో ఏదో ఇంటర్వ్యూ చూస్తున్నాను దాంట్లో వచ్చింది. ఆయన హాస్పిటల్ నెంబర్ నాకు తెలియదు, ఎంక్వైరీ చేసుకోవడమే అయితేమో. ఎక్కువగా ఛానల్ వాళ్ళు వాళ్ళ నెంబర్ ఇస్తారు. రోజుకి 150 మందిని చూస్తారంట. తక్కువలో తక్కువ అంటే 100 నుంచి 150, 24 గంటలు. దాంట్లో 10 గంటలు తీసేయండి.
ఆయన నిద్రపోవాలిగా, భోజనం చేయాలిగా, కాలకృత్యాలు ఉంటాయిగా. రఫ్గా 10 గంటలు తీసేసిన అంటే మిగతా 14 గంటలకి 150 మంది, అంటే గంటకి 10 మంది సుమారుగా. అంటే గంట కంటే 60 సెకండ్లు, 60 సెకండ్లకే 10 మంది అంటే 6 నిమిషాలు ఒక వ్యక్తికి 6 నిమిషాలు స్పెండ్ చేస్తున్నారు. టైం ఎంత విలువైందనే దానికి కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు వింటున్నప్పుడు మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. విన్నది వినేసి వదిలేయకూడదు. అంటే మనం కూడా టయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మన యొక్క ఒక్కొక్క నిమిషం ఎంత విలువైంది అనేది కూడా ఎప్పుడు మనసులో గుర్తుపెట్టుకోవాలి. అది స్లోలీ విలోమ త్రికోణాసనం. ఎడమ చేత కుడికాలు. స్లోలీ వృక్షాసనం. స్లోలీ రిలాక్స్. ఆయన అదే చెప్తున్నాడు, మీరు కొంచెం ఆయుర్వేదము, ఏం తినాలి ఏం తినకూడదు, ఏవి నిషిద్ధ ఆహారాలు, వీటి గురించి కొంచెం అవగాహన పెంచుకోండి ప్రతి వాళ్ళు, మా దాకా వచ్చి అవసరమే రాదు కదా అంటున్నారు ఆయన కూడా. అయినా కూడా ఒక్కొక్కసారి అవసరం పడుతుంది, అప్పుడు అట్లాంటి వాళ్ళకు ఆయన ఉపయోగపడతారు కదా. ఎక్కువ మంది కేర్లెస్గా ఉండే ఆహారపు అలవాట్లు, వీటి వల్లే ఎక్కువ సమస్యలు. గరుడాసనం. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ సంతులాసనం. ఎడమ చేతి పైన కుడి కాలు నుంచి. స్లోలీ రిలాక్స్. కుడి చేతి పైన ఎడమ కాలు నుంచి. స్లోలీ రిలాక్స్. మలాసన్ పొజిషన్. ఏంటండి? ఏం పెట్టానబ్బా? అది అది మారేడుమిల్లి అంట, లంబసింగ, మారేడుమిల్లి, ఇంకా యాడ్ చేశారంట, ఇంకా భద్రాచలం ఒకటి, పర్ణశాల, రాముల వారు సీతాదేవి వాళ్ళు వేసుకుంటే అక్కడ అది ఒకటి కొత్తగా యాడ్ చేసినట్టున్నారు. 7,000 అని చెప్పారు, 2,000 అటు ఇటు అవ్వచ్చు ఒక వ్యక్తికి, మిగిలితే మన డబ్బులు మనకి ఇస్తారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అని చెప్తుంది కదా, వాళ్ళతోటి. జస్ట్ మళ్ళీ మాకు చెప్పలేదు మేము వచ్చేవాళ్ళం కదా అంటారేమో అని, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకుంటారని చెప్పి జస్ట్ మెసేజ్ వరకు పెట్టాను. నేను మా వారు వెళ్తున్నాము.
ఇంకొకరు కూడా వాళ్ళు అంటే వాళ్ళు వచ్చినా రాకపోయినా మేము వెళ్దాంలే అనుకున్నాం. ఇలాంటివి ఏంటంటే విడివిడిగా వెళ్తే ఏమీ అర్థం కాదు. అసలు ఎందుకు వెళ్ళావో కూడా తెలియదు. జర్నీనే అదే పెద్ద పనిలాగా ఉంటుంది. అదిలో ఎక్కువ మంది జనం అనుకోండి కాలక్షేపం. ఒక తెలియదుగా అసలు ఎక్కడ తిరగాలి, ఏం చూడాలి. బస్ అంట బాగానే అరేంజ్మెంట్స్ వాళ్ళు బాగుంటాయని విన్నాను. ఫస్ట్ టైం మేము వెళ్ళడం. కానీ కొత్త సంబంధం ఏముంది, ఎవరి జర్నీ వాళ్ళదే. అక్కడికి వెళ్ళినా ఏముంది, ఎవరిది వాళ్ళే ఎంజాయ్ చేస్తాము. అంటే తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళట్లేదా, అంతే కదా. ఏముందా మేము వెళ్తున్నాం కదా అని మాకేం ప్రైవసీ ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు ఫీలింగ్స్. slowly relax. Hip joint. రెండు చేతులు నడుము మీద పెట్టి హిప్ రొటేషన్. Slowly relax. Rotation, final rotation. Reverse. సూర్య నమస్కారాలు చేద్దాం. వన్ నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. వన్ నమస్కార్. ఓం రవయే నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం సూర్యాయ నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం భానవే నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం ఖగాయ నమః. 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12. Slowly relax. అయిపోయిందిగా పూషణ అవ్వలేదా ఓకే ఓం పూషణే నమ 3 2 3 4 5 6 7 8 9 10 11 12 slowly relax relaxing 100%.